ఏమిటి నీ జబ్బు? రేప్ చేయాలనుంటుంది. ఎందుకు వచ్చావు? ఎందుకు రావడం ఏమిటి? ఇచ్చట వైద్యం చేయబడును అని బోర్డు ఉంది. నాకు రోగం ముదిరింది, వచ్చాను. రోగమా? ఏమిటా రోగం? కన్నెపిల్ల. కన్నెపిల్ల? అదే, కనిపించగానే రేప్ చేయాలనిపిస్తుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? తీసుకొచ్చి వెళ్దామని వచ్చాను డాడీ. బాయ్. ఏమిటలా చూస్తున్నావు? ఇంకెలా చూడమంటావు? ఆ కీసిచ్చి వెళ్లిన చిన్నదాన్ని కిస్సు పెట్టుకోవాలని ఆత్రం నాలో పెరిగిపోతుంది. ఏం చేయమంటావు? నా రోగం నన్ను ఊరుకోనివ్వటం లేదు. ఇన్నాళ్లుగా ఎవరిని రేపు చేయాలని ఎదురు చూశాను. ఇప్పుడు మనిషి దొరికింది. తొందరపడకు. నీ రోగానికి మంచి మందు ఇస్తాను, తొందరపడకు. నీ మందుతో నా జబ్బు నయం కాదు డాక్టర్. నీ చేత కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పించిన మనిషి పేరు చెప్పే వరకు నీ కూతుర్ని రేప్ చేయాలన్న నా కోరిక నయం కాదు. చెప్పకపోతే రేప్ చేయక తప్పదు. అప్పుడు నువ్వు కోర్టుకు వెళితే కోర్టులో ఆమెను జాకెట్ చింపేడా, బుగ్గ గిల్లేడా, పెనుగులాట ఎలా ఎంతసేపు జరిగింది? నేను కాదు, అలా ప్రశ్నలు వేసేదే వాళ్ళు. పాపం నీ కూతురు ఏం సమాధానం చెప్తుంది? నోరు మూసుకుంటుంది. అప్పుడు నీలాంటి భ్రష్టుని కొనేసి కోర్టులో ఆమె కన్నెపిల్ల అని అబద్ధపు సర్టిఫికెట్ సృష్టించి కేసు నుంచి నేను బయటపడతాను. నీకు నమస్కారం పెట్టాను. నా కూతురు అమాయకురాలు, దాన్ని ఏం చేయకు. ఏమీ చెయ్యి. ఆ పేరు చెప్పు. ఇప్పుడే చెప్పక్కర్లేదు. రాత్రి 8 గంటలకు వస్తాను, అప్పుడు చెప్పు. హలో, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఒంట్లో బాగోపోతే చూపించుకుందామని వచ్చాను. ఏమిటి జబ్బు? లంబర్ డిస్క్ సిండ్రామ్ అని. నీకు తెలియదులే. డాక్టర్, అతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి? చెప్పాడుగా ఆరోగ్యం బాగోలేదని. ఏమిటి అతను జబ్బు? లంబర్ డిస్క్ సిండ్రామ్. కాదు, మీరు భయంతో అబద్ధం చెప్తున్నారు. అతను 8 గంటలకు వస్తానని చెప్పడం నేను విన్నాను. నిజమండి, టెస్ట్ కోసం వస్తానన్నాడు. మిస్టర్ వెంగళరావు, మీరు ఆడే అబద్ధం విలువేమిటో మీకు తెలుసా? మీ ప్రాణం. ఎస్, అతను చలపతిని చంపాడు. ఇప్పుడు మిమ్మల్ని చంపుతాడు. మీరు నిజం చెప్తారు. సారీ, అతనికి నేను చంపాల్సిన అవసరం లేదు. నో. ఓకే, ఐ విల్ సీ.